మీ మాటలు ఆ, మాట్లాడు. మాటలు వినపడలేదమ్మా అందుకు. ఆ, మాటలు వినపడకపోతేనే అడుగుతున్నా. కాదు, అయిపోయింది జూము. మరో జూమ్ ఓపెన్ చేసాం. ఆ, ఈ ఈ ఈ టైంలో వినబడవు కదా, అంటే జూమ్ అయిపోయి నేను ఇంక కొత్త జూమ్ ఓపెన్ చేశాను. ఓకే. అది అందులో కొంతసేపు ఏంటంటే రికార్డింగ్ ఆన్ చేయడానికి కొంత నొక్కాలి కొన్ని. ఆ ఒక 1 మినిట్ అంతా అవుతుంది. ఆ టైంలో మీకు ఆ, చెప్పండి. అంటే మనం సహృదయంగా తీసుకుని నిజమా కాదా వెరిఫై చేస్తే అది మనకి ఉమ్, సుఖాన్ని ఇస్తుందా లేదా మనకే తెలిసిపోతుంది. మనలో కూడా అసలు నిజం చెప్పాలనే సమస్య మనలోనే ఉంది. ఎందుకంటే అది వాళ్ళు నెగటివ్ గా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, మనలో కూడా ఏమున్నాయి అన్నది సూక్ష్మంగా మనం చూసుకున్నప్పుడు అవును కదా, అందరికీ ఉంటాయి ఇది. అందుకని ఒకటి ముందు నాలో నేను అధిగమించాలి అని తెలుస్తుంది. ఉమ్. అలాంటి నిష్పక్షపాతంగా చూడడం రావాలి. అలా చూసే ప్రయత్నంలోనే ఇప్పుడు ఉన్నానమ్మా. నాకేమి వాళ్ళ మీద ద్వేషం అని కాదు, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇదేంటి ఇంత చిన్న విషయం కదా ఇది. ఉమ్. ఈ యొక్క విషయం ఏంటంటేనండి, మనకి మనస్సు ఆత్మవంచన చేస్తుంది. నువ్వు చాలా పర్ఫెక్ట్ అని చెప్తూ ఉంటుంది. దాన్ని ఉమ్, అందుకే ఆత్మ సాక్షాత్కారానికి ఆత్మవంచన ఒక అడ్డు. అంటే అలాగే ఊహాత్మకంగా మన కోసం ఏర్పరచుకున్న చిత్రం మనకు ఉంటాయి. వాటి బ్యాక్గ్రౌండ్ లో అన్ని చూస్తాం. ఇవి చాలా జాగ్రత్తగా కృష్ణమూర్తి గారి ఆత్మ సాక్షాత్కారానికి ఊహాత్మక చిత్రం ఒక అడ్డు, ఆత్మ వంచన ఒక అడ్డు. మనకు తెలియకుండానే మనస్సు వంచిస్తుంది. నువ్వు చాలా గ్రేట్ సుమి, వాళ్ళకి అవ అంటి ఉంటాయి, నీకేం ఉండవు అని చెప్తుంది. అది ఎంత నిజమని చూడాలి. మనసు చెప్పేవే కదా మనం బంట్రోతుగా ఫీల్ అవుతాం అదే రైట్ అని. ఇక్కడ అంటే మన యొక్క ప్రభావము ఆత్మ వంచన రెండింటికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఆ ఏంటి? రెండు కూడా దేనికి? మనసు మనసు చెప్పేది కూడా కరెక్ట్ కాదు. ఆత్మ వంచన అన్నారు కదా. ఆత్మవంచన అంటే మనసు చేసే వంచనే, ఇంకా ఆత్మ అంటూ వేరే కాదు అక్కడ. మన మనస్సునే నీ మనసులో తెలుసుకో అనే బదులు నీ ఆత్మలో తెలియదా అని వ్యవహారంలో వాడేస్తారు. ఆత్మకి ఏమి సంబంధం కాదు కదా. అంటే ఆ మనస్సు వంచి చేస్తూ ఉంటుంది మనం. నువ్వు మాత్రం ఏ అవగుణాలు లేకుండా ఉన్నావు, నువ్వు చాలా పర్ఫెక్ట్. ఏవైనా ఉన్నాయంటే అందరికీ ఉంటాయి. నువ్వు అన్ని అధిగమించేసే పవిత్ర స్థితికి వచ్చేసావు అని మనకు చెప్తూ ఉంటుంది. అవి మనం నమ్మకూడదు. అర్థమైందా? అర్థమైందమ్మా. అది మనసు చాలా పక్షపాతంగా ఉంటుంది. దానివల్లే మనకి ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోతుంది. వసంత గారు మీరేదో మాట్లాడుతున్నారు, సగంలో అయిపోయింది జూమ్. అదేనమ్మా, హాయిగా ఉంటుంది అది అని చెప్పాను. అలా అవును, ఉండడం. అది కరెక్ట్ అండి. ఎంత మనం అంటే ఉమ్, నథింగ్ గా ఉంటామో అంత ఆత్మతత్వంతో ఉంటాం. మనస్సుతోని కట్ అవుతున్న కొద్దీ హాయిగా ఉంటాం. మనస్సు ఉమ్, వికారాలతో ఉన్నంతసేపు మనకి అంత అశాంతి, సంఘర్షణ, బాధ. అందుకే ఉమ్, మనస్సు నిశ్చలం చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఉమ్, మరి ఈ మనసు నడుపుతున్నది ఎవరమ్మా? ఎలక్ట్రిసిటీ ఎలా అయితే బల్బులు నడుపుతోందో వెనకాల తత్వం అదంతా అందరిదీను ఒకటే కదా. పరమాత్మ తత్వం లేకపోతే ఈ బాడీకి జీవం లేదు, డెడ్ బాడీ. ఉన్న పరమాత్మ తత్వానికి మనస్సుకి ఏమీ లక్షణాలు అంటే అక్కడ ఏది ఉండదు. మోటివ్స్ అన్ని కర్మ మనమే తెచ్చుకుంటున్నాం మన చాయిస్ వల్ల. కర్మని చేసే శక్తి వస్తోంది, కానీ అది మనకున్న చాయిస్ తో మనం ఎంచుకుంటాం. ప్రతి ఒక్కరికి ఉన్నతత్వానికి వెళ్ళే చాయిస్ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం? సంకుచితత్వాన్ని ఎంచుకుంటున్నాం.
అందుకు మనకి బాధలు పడుతున్నాం. ఎలక్ట్రిసిటీ ఇప్పుడు బల్బు, ఒక బల్బులో కాంతిగా ఉంటుంది, ఫ్యాన్ లో చలనంగా ఉంటుంది, దానికి సంబంధం లేదు. అలాగే దైవతత్వానికి మనం చేసే కర్మలతో సంబంధం ఉంటుంది. ఈ సెషన్ ఉపయోగంగా ఉందా లేదా? ఉన్నదమ్మా. ఒకరి ప్రశ్న అందరికి ఇంకొక యాంగిల్ కూడా మాట్లాడడం వినడం బాగుంది. ఎందుకంటే మనం గ్రంథాలు చదువుతున్నాము, ఆ చదివినప్పుడు మనకి ఏది అడ్డుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి మీరు ఎవరు రాలే, 3-4 జూములు అయినప్పుడు నారాయణ గారు, రాంబుద్ధుడు గారు, వాళ్ళిద్దరు సత్యసాయి షిర్దీ బాబా భక్తులు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏమిటో ఈ ఆత్మతత్వం కాదు కానీ ఇన్నాళ్ళు షిర్దీ బాబాని నేను శరణు వేడాను, ఇప్పుడు అది కూడా పోయిందని ఫీల్ అవుతున్నారు. నాకు ఆ ఫీలింగ్ తెలిసి నేను దానికి సమాధానంగా మేము 2 జూములు మాట్లాడాక వాళ్ళకి చాలా అవగాహన వచ్చింది. అప్పుడు అప్పటి నుంచి వాళ్ళ అవుట్లుక్ చాలా మారింది. మీకు అర్థమైందా? కేవలం ఆ టాపిక్ మీదే. ఎందుకంటే ఏమిటో ఈ ఆత్మతత్వం కాదు కానీ ఆ భగవంతుడు నాకు ఉన్నాడన్నది కూడా పోయింది అనిపిస్తోంది వాళ్ళకి. అర్థమైందా? అలాగా అటువంటివన్నీ అంటే వాళ్ళు ఇంకా ఎక్స్ప్రెస్ చేయకపోయినా నాకు తెలిసేయలేండి. అది చాలా పెద్ద అడ్డు కదా ముందుకు వెళ్ళడానికి. అందుకని ఆ టాపిక్ తీసుకుని మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు అని మేము ఇలా ఫీల్ అవుతున్నామని. సో ఆ టాపిక్ తీసుకుని మాట్లాడాను అనమాట. అలాగా కొన్ని కొన్ని విషయాలు మీరు అన్నట్టుగా ఒకరివి చాలా మందికి హెల్ప్ అవుతాయి. ఆ డిస్కషన్స్ అయ్యాక అంత నిబద్ధతగా అంటే బాబావే అన్న వాళ్ళలో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎంత ఎక్స్పాండివ్ గా మాట్లాడుతున్నారు నారాయణ గారు కానీ. అంటే ఇప్పుడు రావట్లేదు ఆయనకి కాలేజ్ టైమింగ్ల వల్ల. ఆ తర్వాత బుద్ధుడు గారు కానీ. ఆయన బుద్ధుడు గారు చెప్పారు, నారాయణ గారు కూడా చెప్పారు ఆ ఎక్స్పీరియన్స్ అన్నీని. అంటే వాళ్ళు సాయి ఎంత ఇదిగా ఉండేవారో, అంటే సాయిబాబాని ఒక మాట అంటే ఒప్పుకునే వాళ్ళం కాదండి, ఆ తత్వం ఏదైనా అర్థమైందని ఇద్దరు చెప్పారమ్మా. అంటే ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ రోజు 3, 4, 5 జూముల పాటు అంటే ఏంటి, అందరూ 2-3 జూములతో వెళ్ళిపోతే కంటిన్యూ చేసాం మేము. అప్పుడు వాళ్ళకి అది అవగాహనకు వచ్చింది. ఎందుకంటే జ్ఞానం మన సమస్యలన్నిటిని పరిష్కరించేస్తుంది. మనకు కొన్ని ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలు అంటే ముందుగా ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ మన ఇబ్బంది పెడతాయి. వాటిని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలాగో అలాగా తిష్ట వేసి కూర్చుంటాయి బుర్రలో. అందరికీ ఎప్పటికప్పుడు అవేర్నెస్ తో చూసుకుని తీసి పారిపోతే అవి చాలా బాధ పెడుతుంటాయి. ఇంకేమైనా అనుపమ గారు అడగండి. నేను వింటున్నా మేడం. ఓకే ఓకే, ఈశ్వర్ ఏమో అడుగుతున్నారు, అడగండి. అది ఏంటంటమ్మా, మనసుని ఒకసారిగా మనం ఇది చేయాలంటే కష్టం అవుతుందమ్మా. అది ఏంటి తర్వాత మనం అర్థం అవలే? ఈ మనస్సుని ఒక్కసారిగా మనం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అది ఒక్కసారిగా కాకుండా అలా ఒకసారి వినండి. ఒక్కసారిగా మనస్సుని ఒక్కసారిగా మనసు మన మాట పూర్తిగా వినట్లేదమ్మా. ఒకసారిగా మన మనసుని కంట్రోల్ చేయాలంటే అది కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. అది కొంచెం కొంచెంగా మనం చేస్తే బాగుంటుందా అని అంటున్నాను. అలా అవ్వదు. అవుతే ఒక్కసారి అవ్వాలి. కొంచెం కొంచెంగా అవ్వదు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే ఇప్పుడు హాఫ్ ప్రెగ్నెంట్ అంటే ఒక వ్యక్తి హాఫ్ ఏ అవునండి. ప్రెగ్నెంట్ అండి అంటాడు. హాఫ్ ప్రెగ్నెంట్ అయినా మేల్ తో కలిసారు కదా ఫీమేల్.
అవునా కదా? అక్కడ ఏంటి అవునమ్మా. అవుతుందంటే ఆ కొంచెము వృక్షం అయిపోతుంది. అందుకే పరమ గురువులు ఏమన్నారు, వెంట్రుక వాసంత స్వార్థం ఉన్నా ఎలిమినేట్ చేస్తారు. అది వెంటనే వృక్షం అయిపోతుంది విత్ ఇన్ నో టైం. అందుకని మన సంకల్పంలో కొంచెము కొంచెముగా పెట్టుకోకూడదు. మన సంకల్పంలో సమూలంగా అనే పెట్టుకోవాలి. అది సమూలంగానే కట్ అవుతుంది. అవేర్నెస్ తో అది సమూలంగా కట్ అవుతుంది. ఆ టోటల్ అవేర్నెస్ తో మనం చూస్తే ఈ శరీరానికి జడం, దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీలో పంచదార వేసుకుంటున్నారు. నేను ఎవరో చెప్పారు పంచదార మానేస్తే. సో తత్వ విధానంద గారు చెప్తూ ఉంటారు 3 రోజులు మానేస్తే నాలుగుకి మానేసిన టేస్ట్ ఇష్టపడుతుంది. ఇప్పుడు మా సిస్టర్ హస్బెండ్ వాళ్ళు పంచదార వేసుకోరు, షుగర్ లేదు కానీ వాళ్ళకి పంచదార వేస్తే నచ్చదు. అలా అయిపోయింది. అంటే బాడీకి ఏది అలవాటు చేస్తే అందులోనే అది బాగుంటుంది. అది జడం. ఓకే అండి. మనం దానికి అలవాటు చెయ్యాలి. ఒక్కసారిగానే స్లోగా చేస్తాం, స్లోగా అంటుంటే మనకి ఎంతలా ఉంటాం తెలుసండి. వెంటనే ఒక వృక్షం అయిపోయి ఆ గుణం మన ఎదురుగుండా కూర్చుంటుంది. మన ఓకే అమ్మా. ఓకే సంకల్పంలో కొంచెంగా చేస్తామని పెట్టుకోవద్దు. సరే అమ్మా. సరే అమ్మా. ఎప్పుడైతే నేను ఈ వాళ్ళకి నేను ఇలాగా అని అనుకుంటూ ఉంటే అంటే అయితే దేని ఇంపార్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సాల్ట్లు తక్కువగా ఉన్నాయి, మీకేమో డిహైడ్రేషన్ వచ్చింది, అప్పుడు పంచదార ఉప్పు అంటే నిమ్మపండు కలిపి తాగమంటారు. అక్కడ అది అవసరమే. అవునండి. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే బాడీకి ఒక అలవాటు చేసేటప్పుడు అది జడం, అది వెంటనే మనం చెప్పినట్టు వింటుంది. అది ఓకే. కాదు కాదని అడిగేది మనస్సే. అవును. ఈ గ్రాడ్యువల్ గా అనడంలో మనస్సు మనని మోసం చేస్తుంది. ఎన్నాళ్ళు గ్రాడ్యువల్ అంటే చచ్చే వరకు గ్రాడ్యువలే. అలాగా మనం పోస్ట్ పోన్ చేస్తాం. ఎందుకంటే దానికి సుఖంగా ఉన్నదాన్ని ఇస్తూ ఉంటాం. అవును. కాన్షియస్నెస్ ఎంప్టీ చేసుకోండి అన్నప్పుడు మన లోపల ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఎంప్టీ చేస్తే అవదు. ఎట్ ఎ టైం దాన్ని చూసి దిస్ ఇస్ నాట్, ఇదంతా నేను కాను అని ఎప్పుడైతే మీకు అవగాహన వచ్చిందో అన్ని కట్ అయిపోతాయి. ఓకే అండి. ఇంకా మనకి మన హృదయంలో ఆ అహం అన్నది చక్కగా పేరుకుపోయి ఉంటుంది. దాన్ని మనం పట్టించుకోం. అదే మనని ఇన్సల్ట్ గురి చేస్తోంది, బాధకి గురి చేస్తోంది, తప్పుడు అభిప్రాయాలకు గురి చేస్తుంది. కనుక మనం ఫస్ట్ ఏంటి, అంత రమణ మహర్షే అహము నిర్మూలించు అరుణాచల అని అడిగాడు. అంటే మనం ఎంత ప్రార్థన చేయాలి అహం నిర్మూలించమని. ఇక్కడ కట్ చేస్తే అక్కడ కలుపు మొక్క అన్నారు ఫ్లవర్స్ కి, అక్కడ పెరిగిపోతుంది. ఇలా పెరుగుతూ ఉన్న అహాన్ని మన వశం కాకపోతే పరమాత్ముడి యొక్క సహాయం తీసుకునేనా అహమే అన్ని ఇబ్బందులకి మూలం. అసలు అహం లేకపోతే ఇబ్బందులే లేవు. మనం పరమాత్ముడి సహాయం తీసుకోవచ్చు. భగవాన్ ఇది అది అలాగా డబ్బులు ఇయ్యి ఇది ఇయ్యి అని అడిగే బదులు నా అహాన్ని పోగొట్టవయ్యా, నువ్వే చేస్తున్నావన్న భావాన్ని ఇవ్వయ్యా, అజ్ఞానాన్ని తొలగించవయ్యా అని అడగొచ్చు కదా. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, శక్తినియ్యవయ్యా, ప్రసాదించవే అని మనం ఆయనని కూడా పరమాత్ముడిని కాకపోతే ఎవరి సహాయం తీసుకుంటాం.
రమణ ఒకసారి చెప్పాడు, నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అని, నాకు బెంగ కదా రమణ, గుర్తుందా? అమ్మా అవునమ్మా. అప్పుడు నేనేం చెప్పాను? మీరు నువ్వు చెప్పండి, ఏం చెప్పాను? చేసేది ఏమీ లేదు, అంతా ఆయనే కదా చేస్తున్నాడు. అది మీరు అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అవి ఎక్కువగానే ఉంటాయి, ఎప్పటికీ పోవు అనే విషయం చెప్పారమ్మా. అందుకని అంటే ఆ వాటి మీద శరణాగతితో భగవంతుణ్ణి ఆ, శరణాగతి పొందండి అన్నాను కదా. అది ఆయన ముందు పెట్టండి అన్నాను. అన్నానా అవునమ్మా, లేదా? అదే అన్నారమ్మా. ఆ, అది ముఖ్యంగా మీరు చెప్పాలి కదా. అది ఏంటైంది అవును. దాంతోటి? ఆ శరణాగతిలో రమణకి అనుకోకుండా మనీ, తను హ్యాండిక్యాప్డ్ అవడం వల్ల హ్యాండిక్యాప్డ్ పెన్షన్ మొదలైంది. అది తను ఊహించలే. అంటే ఎలా చేస్తాడు పరమాత్ముడు ఆ అనుగ్రహంలో మనకు తెలియవు. అంతవరకు రాంది ఎంతైనా రమణ. అవునమ్మా. అవునమ్మా. తర్వాత అలాగా అంటే ఇక్కడ ఇది పద్ధతి అని మనకు తెలియదు, ఆయనకు తెలుసు ఆ పద్ధతులు. మనం శరణాగతి ఒక్కటే, ఆఫ్టర్ దట్ అన్ని జరుగుతాయి. కానీ సంపూర్ణ శరణాగతి అవసరం. అది మటుకు 100% అమ్మా. ఉం. అది అంటే ప్రాక్టికల్ లైఫ్ లో అంటే ఏది ఎలా జరుగుతుంది, ఎలా ఉంటది, అలా ఉంటది అని మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఎక్స్పెక్టేషన్స్కి అసలు అది అందని స్థితి అనేది ఒకటి కొద్దిగా బాగా బోధపడింది నాకు. అది ఆ డివైన్ ప్లాన్ మనకి ఏమి చెప్పదు ఇలా చేస్తానని, అది జరుగుతుంది అంతే. అలాగే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. అదే విధంగా అవునమ్మా. నాకు నా హృదయం ప్రేమతో నింపవయ్యా, ఇలాంటి ఆ స్వల్ప విషయాలతో నిండిపోతుందని అడిగితే ఆయన అది కూడా హెల్ప్ అవుతుంది మనకి. మనం ఏం అవునమ్మా. అవునమ్మా. కోరాలి అని అంటే ఎప్పుడు ఇహలోక విషయాలతోటే ఉంటున్నాం. హృదయంలో ఇలాంటివన్నిటి వల్ల హాయిగా ఉంటాం. చెప్పండి వసంత గారు, ఏమైనా మాట్లాడతారా? అంటే ఒకవేళ జరగలేదనుకోండి, టైం అవుతుంది, మన కర్మ కూడా ఉంటుంది కదా. అది దాని బ్యాలెన్స్ తో జరుగుతాయి. అంటే అక్కడ ఇప్పుడు మోడీకి ఒక పాయింట్ చెప్తే వెంటనే చేసి లేడు, ఎన్నో చూసుకుంటాడు ఒక ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి. అలాగే మొదట్లో కొత్తగా మోడీ వచ్చినప్పుడు ఏమి ఆవుల యొక్క వధ నిషేధించవచ్చు కదా, అలా ప్రతి ఒక్కరు ఈ పని చేసేయచ్చు కదా, ఆ పని చేసేయచ్చు కదా అన్నారు. ఒక పని చెయ్యాలంటే వ్యతిరేక ఫోర్సులు వస్తాయి, దాన్ని ఎదుర్కోవాలి, ఎన్ని ప్లాన్ చేయాలి, 100 వ్యతిరేక ఫోర్సులు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ఒక వర్క్ చేయాలి అక్కడ. ఇక్కడి నుంచి మనం కబుర్లు చెప్పడం వేరు. అలాగే మనకున్న కర్మ బ్యాలెన్స్ అంతా మనం ఎంతెంత అవి కూడా ఉంటాయి కదా పరమాత్ముడు మన కోరిక తీర్చడంలో. అవన్నీ మనకి తెలియవు. కనుక ఏం జరిగినా చాలా రైట్ గా కారుణ్యంతో జరుగుతోంది అని మనకు తెలియాలి. అవునమ్మా. కానీ ఆ పని మనసులో ఉన్నది అయ్యే వరకు ఆగడం అనేది చాలా చాలా కష్టం అయిపోతుంది కదా. అవును. ఎందుకంటే నేను అన్నాను ఇంకొకటి అయిపోవాలి. కానీ మనకి కర్మ ఒకటి ఉంటుంది అనేది కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ కర్మ కూడా బ్యాలెన్స్ అవుతూనే పనులు జరుగుతాయి. అంటే మొన్న ఎక్కడో చదివాం అదే, మన శుష్క వేదాంత దాంట్లో ఏమో కర్మ బ్యాలెన్స్ ప్రకారం పనులు జరుగుతాయి. ఉమ్, మనకి ఆ బ్యాలెన్స్ కర్మ దేనికి అంటే పనిష్మెంట్ కాదు, మనని ఉన్నత స్థాయికి తేవడానికే ఈ కర్మ. ఉమ్, లేకపోతే మన మనస్సు వినదు, మొండిది. అందువల్ల మొండి రకమైన చికాకులు ఇస్తే అప్పుడు మనస్సుకి నమ్రత అవన్నీ రావాలి. వస్తేనే గాని ఉన్నత స్థాయికి వెళ్ళలేం. కనుక ఉమ్, అలాంటివన్నీ మనకి చెప్పి చెయ్యడు పరమాత్ముడు. అవన్నీ మనకు వస్తాయి ఒక్కొక్క జన్మలో కొన్ని కొన్ని మంచి లక్షణాలు. ఉమ్, ఉమ్. ఇంకెవరైనా
చూసారా, రెండో జూమ్ కూడా మనకి అంటే ఇది మనకి తెలియదు క్వశ్చన్ ఆన్సర్స్ టైంలో. అదే మనం ఒకటి చదివేమనుకోండి, ఒక జూమ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే టైం తెలియకుండా మనకు అయిపోతాయి. ఆ రోజు మేము 5-6 జూములు మాట్లాడినట్టు వాళ్ళు ఎవరికి అంటే మేము ఆలోచించలే. అయిపోవడం ఆన్ చేయడం, అయిపోవడం ఆన్ చేయడం, అలా వాళ్ళకి ఆ సమాధానం వస్తున్న కొద్దీ సండే కదనమాట హాయిగా చాలా చాలా అంటే వాళ్ళు తప్పిస్తున్న వాటికి సమాధానం వస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది కదా. అది అలాగనమాట. అంటే అందుకని నేనేమంటున్నా అంటే లోపల లోపల ఉన్నవి మీరు అడగండి. ఒకవేళ మీరు నెక్స్ట్ వీక్ అడగడానికి రాసుకోండి. ప్రతి లక్షవారం పెట్టుకుందాం ఇలాగా. పెట్టుకుందాం అమ్మా. లక్షవారం పెట్టుకుంటే ఒక రోజుని పెట్టేసుకుందాం, మిగతా 2 రోజులు అది చదువుదాము. రేపు ఒకవేళ నేను అనకాపల్లి వెళ్ళకపోతే, ఎందుకంటే నా కన్ను ఇంకా ఎండని ఫేస్ చేయలేకపోతుంది, నేను ఇంట్లో ఆన్లైన్ చెప్పిస్తాను రేపు అని అనుకుంటున్నా. అప్పుడు మీకు నేను మెసేజ్ పెడతాను, ఒకసారి మెసేజ్ చూసుకోండి అందరూ. సరే అమ్మా. ఎందుకంటే ఆ నాకు ఇప్పుడున్న పరిస్థితిలో అలా అనిపిస్తోంది. లేదు రేపటికి ఆ సంసిద్ధత వస్తే కూడా మెసేజ్ పెడతాను. ఓకే అమ్మా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అనకాపల్లి అనేది పెడితే అర్థం ఏంటంటే మీటింగ్ ఉందని. ఐఎమ్ గోయింగ్ టు ఓకే అమ్మా. అనకాపల్లి అంటే నో మీటింగ్ అని అర్థం. అర్థమైందా? సరే అంటే అమ్మా. సరే. ఇప్పుడున్న పరిస్థితిలో నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది కన్నుని ఎండలో వెళ్ళడం, ఎండలో కన్ను చూడడం. ఇంకా అలా అని గాగుల్స్ పెట్టుకుంటే దృష్టే ఉండదు నాకు. ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా? ఈసారి మీరు రెడీగా ఉండండి, అన్ని రకాలు కూడా. ఏ టైప్ అయినా ఇదే అడగాలి అలా కాదు. అంటే ఏ ప్రశ్న అయినా మనకు ఆధ్యాత్మిక అన్వయం లేకుండా లైఫ్ లేదు, మనం చూసినా చూడకపోయినా. ఇంకేమైనా? అనుపమ గారు మీరు అడగండి. నేను వింటున్నా మేడం. ప్రశ్న విషయంలో అడగొచ్చు మీరు కూడా. అలాగే తప్పకుండా. సబ్జెక్ట్ అంటే డైరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు, కానీ ప్రశ్నలు అంటే లైఫ్ కి సంబంధించి, ఎవరి లైఫ్ సంబంధించి వాళ్ళకి అందరికి ఉంటాయి కదా, అలా అడగండి సార్. ఇది అందరికీ తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా. నిన్న నాయుడు గారు వచ్చి పొద్దున్నుంచి అతను వచ్చిన దగ్గర నుంచి రాత్రి వరకు క్వశ్చన్సే అడిగారు. ఆ క్వశ్చన్స్ వల్ల ఆయన అన్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ. అది ఏంటంటే మన మెంటల్ బ్లాక్స్ కరుగుతున్న కొద్దీ మనం ఆనందంగా ఉంటాం. అమ్మా ఇప్పుడు ఇతరులు ఏదైనా కోపంగా కానీ లేకపోతే ఏమైనా మాట్లాడతారు కదమ్మా. అవును. మామూలుగా ఒక ఫోర్స్ తో మాట్లాడుతున్నారు అనుకో, ఏదైనా ఏదో సంథింగ్ నా మీద ఎవరికో కోపం వచ్చింది, వాళ్ళు నన్ను సడన్ గా వచ్చింది అంటే నా మీద కోపంతో ఉన్నది కాదు, సడన్ గా వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర నుంచి కూడా ఆ ఫోర్స్ వెళ్తున్నప్పుడు అది ఒక్కసారిగా ఆగిపోయిందంటే ఎందుకులే ఇంకా పెరిగిపోద్ది అని ఆగిపోయాం అనుకో, గొడవ పెరిగిపోతుంది, ఇద్దరం అలా మాట్లాడుకోవడం అనవసరం అని ఆగిపోయాం అనుకో అమ్మా, అది అవగాహన పూర్వకంగా ఆగిపోవడమా లేకపోతే మనసు కి సంబంధించిన విషయమా అమ్మా అది? అంటే మనసుని కట్టేసుకొని ఆ, ఇంకెందుకులే అలా అలా ఆ అన్ని రెండింటికి మనస్సుకు డిఫరెన్స్ ఏంటమ్మా? సంబంధించినవేనండి. మీరు ఆగిపోయినా ఆగకపోయినా అన్ని మనస్సుకు సంబంధించినవే. మనస్సే మీకు చెప్పింది గొడవలు పెరిగితే అశాంతి పెరుగుతోంది, బాధ పెరుగుతోంది, ఆగిపోతే మంచిది అన్న నిర్ణయం చెప్పింది. తప్పేం లేదుగా. మనస్సు ఓకే అమ్మా. చాలా విషయాలలో ఇలాంటివి జరిగినవన్నీ మనస్సే, ఆలోచనకు సంబంధించినవన్నీ మనస్సే కదా. తప్పేముంది మనస్సుకు సంబంధించిన ఆగిపోవడం వల్ల? ఆ ఎమోషనల్ ఫీలింగ్స్, ఆ తర్వాత నెగటివ్ ఫీలింగ్స్, బాడీని ఇబ్బంది పెట్టడం అన్ని తగ్గుతాయి కదా. అవునమ్మా. అవునమ్మా. ఒక్క క్షణం పాటు పక్క వాళ్ళు ఏదో మీరు చేతకాని వాళ్ళు అనుకుంటారు, అనుకుంటే నష్టమేం లేదే. వాళ్ళ ఇంప్రెషన్ మీరు ప్రాముఖ్యం ఇవ్వకండి. సత్యం అన్నది ఒకటి ఉంది, ఓకే.
ఆ సత్య హరిశ్చంద్ర దాంట్లో ఆల్కట్ గారు చెప్తున్నారు పొద్దున్న ఓల్డ్ డైరీ లీవ్స్ లో, ఆయన సత్యానికి అంత ప్రాముఖ్యం ఇచ్చాడే. మనం ఎందుకు, ఆ సత్యానికి అంత పవర్ ఉందండి. ఆ దాని పవర్ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. చాలా పవర్ అది. టైం వచ్చినప్పుడే ఆ పవర్ పైన పడుతుంది. ఇంకా ఇంకా ఏమైనా ఉన్నా అడగండి, పర్వాలేదు. అందరికీ కూడా ఉంటాయి అవి. ప్రతి ఒక్కరి అంతరంగంలో హట్ అవ్వడం, బాధపడడం, ఇంకొకరు తప్పు చేశారని వాళ్ళ మీద పెట్టడం, ఇవన్నీ మన మనసులో ఒక హ్యాబిట్ అన్నమాట. యాక్చువల్ గా మనం చేసేది కాంపిటీషన్ సక్సెస్ లో ఒకసారి రాశారు, ఎదుటివాడు చేస్తే తప్పు అనుకుంటాం, మనం చేస్తే ఎదుటివాడు ఏంటి లేటుగా వస్తాడు, మనం ఏదోనండి చిన్న కారణం వల్ల లేట్ అయింది అని మనం సరిపుచ్చుకుంటాం. ఎదుటివాడు చేస్తే కొండంత చేసి చూస్తాం. ఈ హ్యాబిట్ మనందరికీ ఉంటుంది, దాన్ని మనం అధిగమించాలి. అవునమ్మా, అవునమ్మా, 100% అది కరెక్ట్, ఒప్పుకోవాల్సిందే అది. అదే కాకుండా అన్నిటిలోని కూడా నాది పర్వాలేదు, ఇతరులే అన్ని చేస్తున్నారనే భావం ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది అది. పక్షపాతం, ఆ పక్షపాత అవునమ్మా, భావాన్ని అధిగమిస్తే సుఖపడతాం. అప్పుడు హృదయంలో ప్రేమ వస్తుంది. అవునమ్మా. మనకి మన మీద మనకి చాలా ఊహాత్మకమైన చిత్రం ఉంటుంది. ఎలాగా ఉదాహరణగా చెప్తాను. నేను చాలా పర్ఫెక్ట్, నాలో అన్ని సద్గుణాలు ఉన్నాయి, నాకు కారుణ్యం ఎక్కువ, ఉదారత్వం ఎక్కువ, నేను అన్ని ఎంతో మెత్తటి మనస్సు, అందరూ రాళ్ళు. ఇలాగ మనం పక్షపాతంగా ఆలోచిస్తాం. మనం ఎంత మెత్తటి వాళ్ళమో అందరూ అలాంటి వాళ్ళే. మనం ఎక్కడ హర్ట్ అవుతాం, వాళ్ళు హర్ట్ అవుతారు అనే సంగతి అవునమ్మా. మర్చిపోతాం. మన కోసం మనం చాలా పెద్ద చిత్రం, అందుకే అది ఇమేజ్ అంటారు. ఆ ఇమేజ్ వల్ల ఆత్మ సాక్షాత్కారానికి దూరం అవుతాం. ఎప్పుడు మన ఇమేజ్ లో జీవిస్తాం, రియాలిటీ ఏమిటో చూడడానికి నచ్చదు. ఒకవేళ రియాలిటీ తెలిస్తే, ఒక కన్నం పడింది అనుకోండి, వెంటనే సిమెంట్ వేసేసి పేవ్ చేసేసినట్టు చేస్తాం. అలా జీవించడం వల్ల ఎప్పుడు మనం యథార్థానికి దూరం అయిపోతాం. మన ఊహాత్మక చిత్రంలో మనకు అన్ని ప్లస్ పాయింట్స్ మన దగ్గరే ఉంటాయి, అన్ని మైనస్ పాయింట్స్ ఇంకోళ్ళ దగ్గరే ఉంటాయి. అవునమ్మా. ఇప్పుడు ఆ రోజు నాకు అంటే శంకర్ ఫౌండేషన్ లో కంటికి ఇలా వచ్చిందని తెలిసి, రాత్రికి రాత్రి నాయుడు గారు వాళ్ళు వచ్చారని, రా మధ్యాహ్నం 12 గంటలు 1 గంట ఎండలో రమణ 15 కిలోమీటర్ దూరం నుంచి వచ్చేస్తున్నాడు. తను ఆలోచించాడు అనుకోండి, నేనేం చేస్తానని రాడు. ఆ హృదయంలో ప్రేమ, అయ్యో మేడం గారికి ఇలా అయిపోయిందా అని ఎ- వచ్చాడు. ఆ రావడం సంకల్పం కూడా నాకు అర్థమైంది. అంతే తప్ప అతనికి ఇంకేం లేదు. మామూలు వాళ్ళు అయితే నేను వెళ్ళి ఏం చేస్తానులే, ఎవరో ఒకరు ఏదో చేస్తుంటారు. అలా అక్కడ హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు అవి ఏమి ఉండవు. అలా ఉంటుందన్నమాట. అంటే అక్కడ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఇట్స్ నాట్ విత్ ద మైండ్. ఇప్పుడు చూడండి, మీ వాళ్ళకి ఏదైనా అయిందంటే పరిగెట్టి వెళ్ళిపోతారు. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అవసరమా లేదా అవన్నీ చూడరు. అవునమ్మా. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకా ఒక 9 నిమిషాల ఎంతో ఉన్నది మన దగ్గర టైము.
మీరే ఇవన్నీ ఏదైనా కామన్ విషయం చెప్పండి మేడం. ఆ? ఇదే ఇప్పుడు నేను కామన్ గా అందరికీ వర్తించేట్లా ఏదైనా విషయం మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పే ఇమేజ్ అందరికీ వర్తించేదే కదండి. ఇమేజ్ అన్నాను కదా, ఊహాత్మక చిత్రం అలాగే మనం. చెప్పండి అంటున్నా. అలాంటివి మనం చాలా మనకే అన్ని ఉన్నాయని అంటే అడుగుతున్నారు కదా అని నేను చాయిస్ వాళ్ళకి ఇస్తున్నాను. ఆ, అవి మనలోనే అన్ని ప్లస్ పాయింట్స్ అనుకోవడం వల్ల ఇమేజ్ అనేది మనం చాలా హాని చేస్తాం ఎదుటి వాళ్ళకి తెలియకుండానే. ఆ తర్వాత అహం ఉండడం వల్ల మన రేడియేషన్స్ కూడా బాధపడతాయి అందరికి. అదే ప్రేమ ఉందనుకోండి, ఆ వ్యక్తి వచ్చి సైలెంట్ గా కూర్చున్నా ఒక చల్లదనం ఆనందం అన్ని వస్తాయి. అది సత్యానికి ఉన్న పవర్. మన హృదయంలో ప్రేమ కారుణ్యం అన్నీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఆ పరిసరాలన్నీ హాయిగా అయిపోతాయి. సత్యానికి అంత పవర్, నోటితో చెప్పక్కర్లే. అందుకే లోపల లోపల అనికి చాలా లోతుగా మనని చూసుకోవాలి. పై పైన చూసుకుంటాం మనం. మన లోతులు లోతులకి చూసుకోగలిగినప్పుడే ప్యూరిఫికేషన్ అన్నది లోతుల్లోంచి వస్తుంది. డీపర్ వే ఆఫ్ అబ్జర్వేషన్ అవసరం. సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా చూడగలగాలి. అప్పుడు మనం సుఖపడతామండి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనకున్న ముళ్ళు తీసి పారేసుకుంటే ముందు మనం సుఖపడతాం, ఎదుటివాడుకుంటే పర్వాలేదు. ఎవరి ముళ్ళు వాళ్ళనే బాధిస్తాయి. ఇంకేమైనా చాలా మంది వాళ్ళు ఇలా ఉన్నారండి. వాళ్ళు అలా ఉంటే వాళ్ళ కర్మ అలాగా. వాళ్ళు రాంగ్ కర్మ చేస్తున్నారు, రాంగ్ ఫలితాలు అనుభవిస్తారు. మనం రాంగ్ కర్మ చేసే వ్యక్తి దగ్గరైనా రైట్ కర్మ చేయడం మనం చేయాల్సిన పని. వాడి కోసం కాదు, రైట్ చేయడం మన బాధ్యత. అమ్మా లావణ్య ఏదో క్వశ్చన్ అడుగుతుందమ్మా. అడగమనండి. అడగండి లావణ్య. నమస్తే అమ్మా. నమస్తే. మనం అడగండి. ఎక్కువ ప్రేమగా ఉన్నా కూడా దాన్ని ఎదుటివారు చులకనగా తీసుకుంటున్నారని మనకు అర్థమైనప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం మంచిదని నా అనుకోవడం కరెక్టేనమ్మా. ప్రేమని ఎలా తీసుకుంటున్నారు, ఆ వర్డ్ వినబడలే. మనం ఎక్కువ వాళ్ళతో ప్రేమగా ఉంటాం, వాళ్ళు ఏం చేసినా చులకనగానా? వాళ్ళే మన ఏదైనా సరేనమ్మా. ఆ, ఇప్పుడు తన మీద మనకి ఇష్టం కాబట్టి తను కరెక్ట్ చేసినా తప్పు చేసినా నా అన్ని ఫీలింగ్ తో మనం వాళ్ళతో ప్రేమగానే ఉంటాం ఎలాగైనా. కానీ దాన్ని వాళ్ళు వీళ్ళకి మనం తప్ప వేరే లేరు అన్నట్టు కొంచెం చులకనగా, లేకపోతే వీళ్ళు ఏం చేసినా మన దగ్గర పడుంటారులే అని ఫీల్ అవుతారు కదమ్మా కొందరు. అలాంటి వాళ్ళని దూరం పెట్టడం కరెక్టే కదమ్మా. కాదు వాళ్ళకి అప్పుడే కదా తెలుసు. కాదు. అంటే దూరం పెట్టడం దగ్గర పెట్టడం కాదు, వాళ్ళు ఎలా తీసుకున్నారన్నది వాళ్ళ కర్మ. మనం ప్రేమగా ఉండడం. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ ఉందండి. నా వాళ్ళు అని గాని అలాంటి పొజిటివ్నెస్ తో చూస్తే అది అది పెద్ద బంధం అయి కూర్చుంటుంది. మన్ని ఆ, కొండ చిలువ లాగా బంధం అయిపోతుంది. అర్థమైందా? పట్టేసుకుని పీడిస్తున్నట్టు. అమ్మా. అక్కడ నేను అవునమ్మా. ఏం ఆశించకుండా ప్రేమిస్తున్నానా లేదా అన్నది చాలా అవసరం. ఆశించేమో అది పెద్ద బంధం అయిపోతుంది. ఉమ్. అది ఎంత అంటే మనకి విషపు కాటులంత బంధం అయిపోతుంది. ఆశించకుండా ఎంత ప్రేమించినా పర్వాలేదు. నేను ప్రేమిస్తున్నానని ప్రేమను ఆశించకండి. ఒక్కసారి కష్టం అవ్వచ్చు, అవును. కానీ ఆశించకండి. నాలో ప్రేమ ఉంది, నేను ప్రేమగా చేసుకుని వెళ్ళిపోతాను, అంతే. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి శక్తులు మనకు సహాయం చేస్తాయి. అర్థమైందా? ఆ వ్యక్తులు మనకు చేయక్కర్లే, అవునమ్మా. మన హృదయం హాయిగా ఉంటుంది. వాళ్ళు ఎలా తీసుకున్నారు వాళ్ళ కర్మండి, వాళ్ళ సంస్కారాలను బట్టి తీసుకుంటారు కదా. అమ్మా. మనం చెయ్యడం మాత్రమే మన పని. అందుకే అంటున్నాను, నెగటివ్ సిచ్యుయేషన్ లో కూడా ప్రేమగా ఉండగలమా అనేది మనకు ముఖ్యం. అదే మన లాట్, అంటే మన కర్మ. మనకున్న ఆ
మన అదృష్టం అలా వెళ్తుంది. అంటే నిరంతరంగా వాళ్ళు ఇచ్చారా లేదా నాకు అనవసరం, నేను చేయడం నా పని. వాళ్ళు ప్రేమని దానికి 10 రెట్లు చూపెట్టారనుకోండి, అది వాళ్ళ సంస్కారం కదా. సంస్కారం ఉన్న అవునమ్మా. వాళ్ళు అమ్మ అంటే అలా లేదు, అది వాళ్ళ సంస్కారం, మనకు సంబంధం లేదు. మన ప్రేమ తగ్గించుకోక్కర్లే, కానీ పొజెసివ్నెస్ తగ్గించుకోవాలి. పొజెసివ్నెస్ ప్రేమ కాదు. నాది అన్న భావనలో ప్రేమ ఉండదు. మనం కొన్నిటికి అలవాటు అయిపోయాం. నాది అన్న భావం గాని బంధం గాని ఉంటే అక్కడ ప్రేమ ఉండదు. అర్థమైందమ్మా. అవే మన ఇబ్బంది పెడతాయి. ఇంకెవరైనా? 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఉంది, ఎవరైనా అడగొచ్చు. ఈ జూమ్ తో ఆపేద్దామండి. అలాగే అమ్మా. బుద్ధుడిని ఒక ఆవిడ భిక్షాటనకి వెళ్తే, ఇంత లావుగా ఇంత దృఢంగా ఉన్నావు, హాయిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, అడుక్కునే బదులు అండి అంటే బుద్ధుడు చిరునవ్వుతో వచ్చాడు. అప్పుడు ఆ శిష్యుడికి మండిపోయింది. ఏంటండి మీరు, ఆవిడ అలా మాట్లాడినా ఏమీ మీరు ఫీల్ అవ్వలేదంటే, నువ్వేమైనా ఇచ్చావు అనుకో, నేను తీసుకోలే, అది ఎవరికి చెందుతుంది, నాకే అని. ఆవిడ ఇచ్చింది నేను తీసుకోలేదన్నాడు. అలాంటి చాయిస్ మన దగ్గర ఉందని మనం మర్చిపోతాం. తీసుకోవాలా అక్కర్లేదా అన్న చాయిస్ మందే. ఫస్ట్ థింగ్ ఏంటంటే అహం చాలా ఇబ్బంది పెడుతుంది మనని. మన లోపల ఉండి పెడుతుంది, మన నుంచి బయట వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అందుకని అహం నిర్మూలించు పరమాత్ముడా అని మనం అడగాలి రోజు. అహమే మన ఇబ్బంది పెట్టేది. అదే చాలా కష్టమైన పని, ఎందుకంటే ఒకవైపు నుంచి తీస్తే ఇంకోవైపు నుంచి పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ దైవ సహాయం తీసుకోవడం తప్పులేదు. ఇంకా ఎక్కువ వచ్చిందండి, ఉంది లెస్ దాన్ 1 minute ఉంది. చూసారా, 2 జూమ్స్ ఏమీ కాకుండా అయిపోయి. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కి ఉన్న మహత్యం అలాంటిది. ఇది సెకండ్ జూమ్ అంతం. అవునమ్మా. ఆ లోపల ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆన్సర్స్ వస్తానే ఉంటున్నాయి కదా. టూ జూమ్స్. అందరి క్వశ్చన్లు మన క్వశ్చన్లే. అవునమ్మా, అంతే. అవి అందరికీ ఉపయోగపడేవే కదా. అదే